మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా చెమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వివేక కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ అవినాష్ ఆధ్వర్యంలోనే వివేక హత్య జరిగిందని తెలిపారు. రాజకీయ విభేదాలున్నా ఎవరూ అలా చేయరన్నారు. జగన్ అవినాష్ రెడ్డిలవి దరిద్రపు ఆలోచనలని 2019 మార్చి 15న దారుణంగా వివేకానంద రెడ్డిని హత్య చేశారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కామెంట్ చేశారు. కుట్రపూరితంగానే వివేకాను హత్య చేశారని, వివేక హత్య ఎంత కుట్రపూరితమో కోడి కత్తి కనురెప్ప గాయం, ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో జరిగిన దాడులు అంతే డ్రామా అని ఆయన విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న పులివెందులలో ప్రశాంతత లేదని వైసీపీ రెచ్చగొడుతోందని మండిపడ్డారు. మొన్నటి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి, ఇప్పుడు జరుగుతాయి. గత ప్రభుత్వంలో ఏ ఒక్క ఎన్నికైనా సజావుగా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. వివేక భార్య పిల్లల్ని ఆయన జయంతి రోజున కలవడానికి వచ్చానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సునీత ప్రచారానికి వస్తే తమకు అభ్యంతరం లేదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. చెప్తాంది, నిన్న కూడా చెప్పిందంట కడపలో. ఏది కూడా డ్రామానే. ఈ ఎలక్షన్లు కూడా ఓడిపోతామనే భయంతో డ్రామాకు తెరదీసినారు. ప్రజాస్వామ్యంగా గతంలో ఎలక్షన్ జరపలే. మొన్న 4.5 సంవత్సరం కిందట జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లలో పోలీసులను అడ్డుపెట్టి మీరు కూడా స్వయంగా ఒక్క ఏజెంట్ నామినేషన్ ఫారం జరిగింది. నామినేషన్ ఫారం జరగలే, ఏజెంట్ పరిస్థితి రాలే. స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో కానీ, ఇక్కడ మున్సిపాలిటీ కానీ, జిల్లా పరిషత్ కానీ అన్నీ అగ్రవమే. ఇప్పుడు ఏకగ్రీవము దశ నుంచి పోలింగ్ దశకు చేరడంతో మన వచ్చిన మా భూపేశ్ రెడ్డికి కానీ లేదా రవిరెడ్డికి 25% ఓట్లు, మేము దాని 52% తగ్గకుండా అబోగు తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నామని తెలుసుకొని మీరు కూడా స్వయంగా తిరుగుతున్నారు, మా వాళ్ళు ప్రచారం తిరుగుతున్నారు. మేము చేసినాం మంచి, మేము పెన్షన్లు పెంచినాం 4,000, సిలిండర్లు ఇస్తున్నాం 2 ఇచ్చినాం, 1 ఇవ్వబోతున్నాం సంవత్సరానికి. అదే కాకుండా తల్లికి వందనం అతని మాదిరి జగన్మోహన్ మాదిరి కాకుండా ఒకరికే బదులు 2, 3 7 మందికి కూడా ఇచ్చిన సందర్భం. అదే రైతులకు ఆయన కంటే 6,500 రూపాయలు సంవత్సరానికి ఎక్కువ. అదే కాకుండా మెయిన్గా ఇక్కడ చీని అరటి దాంట్లో దోపిడీ, ఆ దోపిడీ బయటికి తీస్తున్నాం. అదే కాకుండా చికెన్ రేట్ ఎక్కువ. ఇటువంటి క్యారెక్టర్లు ఈ రాజకీయాలకి అన్ఫిట్. ఇది చెప్పడానికి ఈ యొక్క హత్య ఉదంతాన్ని కూడా మీకందరికీ తెలియాలని ఇక్కడికి వచ్చినది. వాళ్ళు చేసిన తప్పుడు ఎలా ఉంటుంది, మోసం ఎట్లుంటుంది, దౌర్జన్యం ఎట్లుంటుంది, నీచం ఎట్లుంటుంది అని తెలియజేయాలనే ఉద్దేశంతో, వాళ్ళ బాధను ఒకసారి పంచుకోవాలనే ఉద్దేశంతో మేము బాధపడుతున్నాం. ఇదే సునీతమ్మ చెప్తాంది. నా మీద అనుకునేదంట, ఆ రోజు నా మీద ఒత్తిడి పెట్టారు, నా మీద బీటెక్ రవి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి పైన కూడా ఆ రోజు ఈ అన్న అనుకునేదంట. కానీ వాళ్ళన్న అని తెలుసుకోక, వాళ్ళన్న కాదు, ఈ అన్న కాదు వాళ్ళన్న. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాలు నడవడం ఇది సిగ్గుచేటు. కడప జిల్లాలో ఏదన్నా ఉంటే ఎదురు పోరాటం, ఇటువంటి దొంగ పోరాటం లేదు. ప్రతి ఒక్కటి గతంలో మహాభారతంలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అనేది మయుడు చెప్పిన మాట. కానీ ఈ జగన్మయుడు అన్నీ ఆ మయుని కంటే గొప్పగా చిత్రీకరణ. ఏదో ఏం చేసావు అంటే బటర్ నొక్కినావు, నువ్వు బటర్ తినలేదా, నువ్వు బటర్ మిల్క్ అది నీళ్ళలో మజ్జిగలో నీళ్ళు పోసి ఎంత తిన్నావో నీ ధనదాహానికి. ఇటువంటి వ్యక్తిని సొంత చిన్నాన్నను